శ్వేత అయితే రాజుతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి రాజు నువ్వు చేస్తున్నది చాలా తప్పు, కావ్యని ఎందుకు నువ్వు దూరం పెడుతున్నావని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో శ్వేత రాజు అలా అక్కడ మాట్లాడుకుంటూ ఉండడం చూసి కావ్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి క్లోజ్గా మూవ్ అవుతున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న రాజు అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏంటి శ్వేత నువ్వు, నాకు కళావతి అంటేనే అస్సలు ఇష్టం లేదు, తనతో అలానే బిహేవ్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో కావ్య వాళ్ళిద్దరిని చూస్తూ ఉండడం రాజు చూసి శ్వేత భుజం పైన చేయి వేసి ఆ కళావతి చూస్తుందా లేదా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక కావ్య అక్కడ ఉన్నది అని చెప్పి శ్వేతతో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాడు. దీనివల్ల అయినా కళావతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది, చాలా కుళ్ళుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇదంతా చూసిన కావ్య అయితే ఏంటి ఈయన ఇలా బిహేవ్ చేస్తున్నారు, నాకు అస్సలు నచ్చలేదని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది. ఇక శ్వేత అయితే రాజు నువ్వు చేస్తుంది మంచి కాదు, చాలా తప్పు చేస్తున్నావు అని చెప్పి రాజుకి చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.